to our channel మినీ డాల్ అఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మన అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్. ఓకే, సో ఇది జనరల్గా అమ్మమ్మది అయితే ఇక్కడ ఫ్లాట్ తీసుకుంది, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేస్తాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ గో టు ద వీడియో. అండ్ యా, ఇది కార్ వచ్చేసరికి మీ కార్ మందే, కాకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెడతాం. అక్కడ మనకి రెంట్ ఉండడం వల్ల స్పేస్ ఉంటుంది కాబట్టి మేము కార్ ఇక్కడ పెట్టుకుంటున్నాము. అండ్ ఇది నా 10th క్లాస్లో తీసుకున్న కార్ ఇది. సో ఇదంతా సెల్లార్, ఇదంతా పార్కింగ్ ఏరియా. మీకు కనబడుతుంది మ్యాక్సిమం, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్ళాలి. సో లిఫ్ట్కి వెళ్దాం రండి. So let's go to our house. So lights on here. Okay. So door close చేసేయాలి. సో ఫస్ట్ కమింగ్ వచ్చేసరికి నాకు తెలిసి మీరు ఎంటర్ అవ్వగానే మీకు కంప్లీట్ అటువైపు వ్యూ ఇటువైపు వ్యూ ఖచ్చితంగా కనిపించి ఉంటుంది. బట్ తెలిసి ఆల్రెడీ పెద్ద హాల్లో కనిపించుంటుంది. బట్ బేసికలీ ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. డబుల్ బెడ్రూమ్గా మేము చేయించుకున్నాం. అంటే కంప్లీట్ కన్స్ట్రక్షన్ అవ్వకముందు మేము కొనుక్కున్నప్పుడు మేము ఈ అంటే రీమోడలింగ్ చేసుకున్నాం అనమాట. ముందే అంటే ఉండేది అమ్మ ఒక్కతే జనరల్గా. మామయ్యలు ఎవరు ఉండరు, మమ్మీ డాడీలు మేము అందరం సపరేట్గానే ఉన్నాం. అమ్మమ్మ ఒక్కదే ఈ ఇంట్లో ఉంటుంది. సో క్లీనింగ్ అప్పుడు కష్టం అయిపోద్ది అని చెప్పి ఓన్లీ డబుల్ బెడ్రూమ్ చేసాము. మేము హాల్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. 3 బెడ్రూమ్ని కాస్త డబుల్ బెడ్రూమ్ చేసుకొని హాల్ని ఎక్స్టెండ్ చేసాం. సో హాల్ నేనైతే ఇప్పుడు అటువైపు ఇటువైపు డివైడ్ చేసాను. సో ఫస్ట్ ఇటువైపు చూద్దాము. సో కమింగ్ టు ఇది నేను ఎప్పటి నుంచి వస్తున్నానంటే నా చిన్నప్పటి నుంచి నేను ఈ ఫోటోని చూస్తున్నాను. నాకు తెలిసి మ్యాక్సిమం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మీరు చూసేవన్నీ యాంటిక్ పీస్వే ఉంటాయి. ఎప్పుడెప్పుడు కాలంలో ఉంటాయి. సో నాకు తెలిసి ఇది పుట్టినప్పుడు కూడా నువ్వు చూసి ఉంటావు కదా. మా చిన్నప్పుడు ఫస్ట్ మా అమ్మమ్మ అయితే ప్లాంట్లో ఉండేది. సో అమ్మమ్మ ప్లాంట్లో సెక్టర్ 6లో ఉండేది. అప్పటి నుంచి నేను ఈ ఫోటో చూసాను. నాకు తెలిసి మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా ఇది ఉండుంటుంది. సో ఇది తిరు కుటుంబం అనమాట. సో ఇది వచ్చేసరికి మా అమ్మమ్మ దేవుడి గది అనమాట. ఎక్కువ ఈ మోడలింగ్ ఈ డిజైన్లు అవన్నీ ఎక్కువ చేసింది అయితే ఫస్ట్ మా బుల్మావయ్య, మా మూడో మావయ్య. ఇలాంటి చెత్త క్రియేటివిటీ, ఇలా మంచి క్రియేటివిటీ మా మావయ్యకి మాత్రమే ఉంటుంది. సో ఈ ఫ్లవర్ వాజెస్ అన్నీ నాకు తెలిసి మా అమ్మమ్మ కొనుక్కుంటుంది. అండ్ ఇవన్నీ తన బుక్స్ అనమాట. ఇంకో ఇలాంటివి కొనుక్కొని రావడం, ఇలా పెట్టడం, ఇలా వేయడం, ఇవన్నీ మా మామయ్య క్రియేటివిటీ. అంత మంచి క్రియేటివిటీ మా ఫ్యామిలీలో అయితే అసలు ఎవరికి ఉండదు. అండ్ ఇది ఇక్కడ దండం పెట్టుకుంటుంది, అగరబత్తి పడుతుంది. ఓకేనా. సో ఎవ్రీ ఫ్రైడే మా అమ్మమ్మ ఇక్కడ ధూపం వేస్తుంది, అగరబత్తి పడుతుంది దేవుడికి. అంటే అప్పుడు ఆ రోజు వీక్లీ వన్స్ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు క్లీనింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మా మామీ వాళ్ళ పెళ్లి కొత్తలో అనమాట. మామీ వాళ్ళ పెళ్లి కొత్తలో తీసుకున్న ఫోటో ఇది. అండ్ ఇది వచ్చేసి మా అక్కల కొడుకు, చాలా ఇష్టంగా కొనిపించుకుంది ఇది. లేదు యాక్చువల్లీ ఇది మా అక్క వాళ్ళు ఒకసారి వినుగడికి ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేశాను అనమాట, టెడ్డీ బేర్. ఆ తర్వాత నేను వైజాగ్లో జగదాంబ అటు సైడ్ తిరిగినప్పుడు కూడా నాకు ఎక్కడ దొరకలేదు, అంటే అంత పెద్దది. ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఒక మాల్లో మా అమ్మమ్మ నా కోసం ఇది తీసుకుంది. ఇది ఇంకోటి తీసుకుంది, కానీ నేను ఇది కొంచెం పెద్దగా ఉంది, పక్కన పెట్టుకుని పడుకున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇది యూజ్ చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్స్ టు ఇది ఇచ్చిన అనుకో. అండ్ ఇదంతా కబోర్డ్స్, ఇదంతా వుడ్ వర్క్. ఈ వుడ్ వర్క్ నాకు తెలిసి ఇంట్లో ప్రతి ఆస్పెక్ట్, అంటే ప్రతి చిన్నది కూడా మా మమ్మీ, మా మామయ్య, మా డాడీ వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసింది.
మెయిన్ అయితే మా మూడు మామి ఎక్కువ సెలెక్ట్ చేశాడు ఇలాంటివన్నీ, కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ. వుడ్ క్వాలిటీ మాత్రం డాడీ చూసుకుంటారు, ఎక్కడ ఏది పెట్టాలో మమ్మీ చూసుకుంటారు. సెలెక్షన్ మాత్రం మా మామిది. అండ్ ఈ లోపల అన్ని షోకేస్ అంటే ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కింద కబోర్డ్లో స్టోర్, ఈ రెండు స్టోర్ రూమ్లో ఏం పెడతామో అవన్నీ మా కింద పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడుది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ నేను చెప్తున్నాను, ఈ 3 స్టిక్కర్స్ నేను చిన్నప్పుడు అంటించాను. ఇప్పటికీ ఆ 3 స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక పెద్ద నాకు తెలిసి మినీ క్యాట్ ఏదో ఉంటుంది, కానీ అది బాగా షేడ్ అయిపోవడం వల్ల తీస్తారు. అండ్ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి నా చిన్నప్పటి నుంచి ఉంది, నేను పుట్టక ముందు నుంచి ఉంది. అండ్ ఇది ఇంక చెప్పక్కర్లేదు, పుట్టక ముందు నుంచి కూడా ఈ ఫ్రిడ్జ్ ఉంది. ఇది మా మమ్మీ కొత్తలో కాదు, ఏదో ఒక పాత ఫ్రిడ్జ్ పోయి అప్పుడు ఇది తీసుకున్నానని చెప్పింది మా అమ్మమ్మ. నుంచి ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఈ ఫ్లవర్ వాజ్ అయితే చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్లవర్ వాజ్ నేను చూసాను ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇంకొక మెయిన్ థింగ్ చూపించాలి. ఏంటండి ఇది ఎప్పటిదో చెప్పు. అప్పుడు డాడీ వాళ్ళు సింగపూర్ కాదు, జెర్సీలో వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇది. సో ఇది మా మమ్మీ, మా డాడీ, మా పెద్ద మావయ్య, మా పెద్దత్త అండ్ అమ్మమ్మ, చిన్నమ్మమ్మ, పెద్దమ్మమ్మ వీళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళారు జెరూసలేం. అక్కడ ఇది అంటే ఒక స్టోరీ ఉంటుంది, అంటే నేను కూడా నాకు అంతగా పెద్ద స్టోరీ తెలియదు, కానీ ఇది దేవుడిది ప్రింట్ అని తెలుసు. ఆ క్లాత్ మా అమ్మమ్మ ఫ్రేమ్ చేయించుకుంది. అండ్ ఇది జస్ట్ నార్మల్ ఫ్రేమ్. అండ్ కమింగ్ టు ఇక్కడికి రండి, సర్టిఫికెట్ ఉంటుంది, పిలిగ్రిమ్ సర్టిఫికెట్ అమ్మమ్మది. ఇది జెరూసలేంకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ అమ్మమ్మ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు కొత్త యాంటిక్ పీసెస్ చూపిస్తాను. అండ్ ఇది మా మమ్మీ చిన్నప్పటిది. అండ్ నెక్స్ట్ ఈ రెడ్డివే నాకు ఒక అక్క ఇచ్చింది, నా చిన్నప్పుడు నా బర్త్డేకి ఒక అక్క ఇచ్చింది. అండ్ ఇవన్నీ తీసుకుంది. నాకు తెలిసి ఫ్లవర్ వాజెస్ మా ఇస్తావా? ఎందుకు అక్క, ఇంట్లో బౌల్ ఉన్నాయి, వాడుకో ఫస్ట్, అప్పుడు ఇస్తాను. ఈ ఫోటో ఇది మా అమ్మమ్మ గొడవ పడుకుని నాకు తెలిసి మా మావయ్య దగ్గర నుంచి తెచ్చుకున్నట్టుంది. ఇది మా అన్నయ్య, ఇది నేను. నాకు తెలిసి క్లాస్ నాకు అంత ఐడియా లేదు, కానీ మా చిన్నప్పుడు నాకు తెలిసి బుడ్డి పిలకలు వేసుకొని. నెక్స్ట్ ఆ సర్టిఫికేట్ నాకు తెలిసి మా అమ్మమ్మ రిటైర్మెంట్ సర్టిఫికేట్ అనుకుంటా. ఇది ఈ మెయిన్ థింగ్, ఈ టెడ్డీ బేర్ కోసం చెప్పాలి. మా మమ్మీ అంటే పెళ్ళైన కొత్తలో అనుకుంటా, లేదా మేము పుట్టక ముందు నుంచి ఇవి నేర్చుకుంది. ఏమంటారు, టాయ్స్ని చేస్తారు కదా, అది నేర్చుకుంది. వూల్ వర్క్ కూడా నేర్చుకున్నారు. అంటే అప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక మా మమ్మీ ఇద్దరు కలిపి నేర్చుకున్నారు. అండ్ అప్పుడు మా అన్నయ్య కోసం చేసింది, మా అమ్మమ్మ గుర్తుగా ఉంచుకుంది. అన్నీ కావాలంటే మీ నాని అడుగు. అండ్ అవన్నీ ఫ్లవర్ వాజెస్. అండ్ ఇది వచ్చేసి టీవీ. మా అమ్మమ్మ ఒక్కదానివే కాబట్టి పెద్ద టీవీ ఒక ఇంచెస్ అవసరం లేదు, ఈ చిన్నదే ప్రజెంట్ టీవీ. ఇది వచ్చి నాకు తెలిసి బుల్మామ ఇచ్చాను అనుకుంటున్నాను నేను ఇది. అండ్ ఇది మళ్ళీ ఇలాంటి మంచి క్రియేటివిటీ, ఇలాంటి చిన్న క్యూట్ అన్నీ మా మామయ్యకే దొరుకుతాయి. ఇది కూడా మా మామయ్య ఇచ్చాడు మా అమ్మకి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ నాకు తెలిసి దేవుడికి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ జీసస్, ఇక్కడ మరియమ్మ, ఇక్కడ చిన్న క్రాఫ్ట్ వర్క్స్ ఉన్నవి అవే ఉన్నాయి. అండ్ ఫొటోస్. సో కమింగ్ టు ఇక్కడ ఫొటోస్ వచ్చేసరికి ఇది నేను, మా అన్నయ్య. అండ్ ఇది వచ్చేసి మేము ట్విన్స్, విన్ను, మన్వి వీళ్ళు రాకముందు, అంటే మా చిన్నప్పుడు మేము ఉండేది నలుగురం మాత్రమే. మా తమ్ముడు చిన్నుగాడు, నేను, మా అక్క అండ్ మా అన్నయ్య, మేము నలుగురు గ్రూప్ ఫోటో తీసుకునేది. మాకు చాలా మెమరీ. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇందులో మా డ్రెస్సెస్ అనేది ఇంకా ఇంపార్టెంట్. నాకు మా అక్కకి సేమ్ డ్రెస్సెస్ కుట్టించారు. అండ్ అప్పటి నుంచి ఇంకా మొదలు మేము ఇప్పటికీ ఇద్దరం సపరేట్ సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటాం. అండ్ ఈ సోఫా వచ్చేసరికి మా అమ్మమ్మ ఇక్కడికి కొత్తగా వచ్చినప్పుడు తీసుకున్నది, రీసెంట్ టైమ్స్లోనే తీసుకుంది. ఇక్కడికి కొత్తలో వచ్చినప్పుడే ఈ సోఫా తీసుకుంది. కానీ ఈ రివాన్ ఎక్కువగా మా అమ్మ వాడదు, ఎక్కువ యాంటిక్ పీసెస్ అది కూడా వాడదు. ఉంటే పగలంతా ఇక్కడ ఉంటుంది, లేదంటే నెక్స్ట్ రూమ్లోనే ఉంటుంది. సో మనం బెడ్రూమ్స్లో వెళ్ళిపోదాము. ఓకే, సో కమింగ్ టు ఈ మిర్రర్ వచ్చేసరికి ఏంటి, యాంటిక్ పీస్ ఆర్
పాతకాలదని కాదు, అలాగే యాంటిక్ పీస్ అని కాదు. అదైతే చాలా మంది దాంట్లో ఉంటుంది, కానీ ఇలా మిర్రర్స్ ఉండవు, అంటే వుడ్ వర్క్తో చేసిన మిర్రర్స్ అయితే ఉండవు. మేమైతే ఈ మిర్రర్స్ చూపించుకున్నాం. అండ్ కమింగ్ టు నాకు మా మమ్మీ అని పెళ్ళైన కొత్తలో ఎప్పుడుదో తెలీదు, బట్ మా మమ్మీ డాడీ. అండ్ ఇదైతే ఇట్స్ మీ ఇది నా మంత్స్ బేబీ. అండ్ ఈ ఫోటో చూసిన ప్రతిసారి మా అమ్మమ్మ అంటది నీకు అసలు జుట్టే ఉండేది కాదు, గుండు గుండు గుండు, అదేదో రాసిన జుట్టు, అసలు అది హెయిర్ నాకు కవర్ చేయడానికి ఆ పైన అది వేసారంట. ఇది మా అన్నయ్య మా అమ్మమ్మ, ఇది కూడా మా అన్నయ్య. అండ్ ఇది వచ్చేసరికి వాషింగ్ మెషిన్. యా, అంటే మా అమ్మమ్మకి ఇలాంటి చిన్న చిన్న ఫొటోస్ నావి మా అన్నవి తీసుకొని దాచుకొని అక్కడ పడితే అక్కడ అతికించుకోవడం బాగా అలవాటు అనమాట. ఈ నేషాలు ఇది వ్లాగ్ చేద్దామని చెప్పిందే ఫస్ట్ అది, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చి సో ఓకే ఓవరాల్గా ఇది నా రూమ్. అండ్ ఈ రూమ్ ఆ రూమ్ తీసుకుందామా ఈ రూమ్ తీసుకుందామా అని నేనేం అనుకోలేదు, కానీ ఇది బటర్ఫ్లై పైన సీలింగ్ ఈజ్ ఆఫ్ బటర్ఫ్లై. మరి ఇది ఎవరి సెలక్షన్ నాకు తెలియదు, జోక్ అది జోక్. తర్వాత నవ్వుతుంది, ఇట్ ఈస్ వెరీ హారబుల్ జోక్ అనమాట. అండ్ ఈ రూమ్ ఇంకా నేను ఎక్కువ అటు పడుకుంటాను ఇటు పడుకుంటాను, 2 రూమ్స్లోనే పడుకుంటాను. అండ్ ఇది కబోర్డ్స్. అండ్ ఓన్లీ ఈ కబోర్డ్స్లో 2 షెల్ఫ్స్ మాత్రమే నా బట్టలు ఉంటాయి. అండ్ ఇది మా అమ్మమ్మ చీరలే. అండ్ కింద ఉన్న వార్డ్రూమ్లో కూడా అమ్మమ్మ చీరలే ఉంటాయి. అండ్ ఆ పైన ఏమో నాకు గుర్తులేదు. అండ్ అది ఇంకొక అపార్ట్మెంట్, సో బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ ద అపార్ట్మెంట్ వస్తుంది. అండ్ కమింగ్ ఇది నా బెడ్. అండ్ ఈ బెడ్ కూడా మా మమ్మీ చిన్నప్పటి నుంచే ఉంది. అండ్ ఈ బెడ్ ఎక్కువ మా చిన్నమామయ్య యూజ్ చేస్తాడు. చిన్నమామయ్య అంటే 3 మామయ్యలో, అండ్ అంగ మామయ్య ప్రయత్నంగా ఆ బెడ్ లేదంటే అక్కడ యాంటిక్ పీస్ ఉన్న సోఫా, ఆ రెండే, ఇంకా మరి వేరే జోలికి వెళ్ళేవాడు కాదు. అండ్ కానీ తనతో మాత్రం నాకు నిజంగా చెప్పుకోట్టుకొని భయంకరమైన మూమెంట్స్ ఉన్నాయి చాలా. అండ్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ కూతురు కాబట్టి దానికి ఉంటాయి, కానీ నాకు ఇంకా ఎక్కువ బాండ్ అనేది ఉంది. అండ్ వచ్చేసరికి ఈ మిర్రర్ వచ్చేసరికి ఇది యాంటిక్ పీస్. ఇందులో ఎప్పటి నుంచి అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి అయితే ఈ మిర్రర్లోనే అలా చూసుకునేదాన్ని, ఏమన్నా అయితే ఇంకా అలా చూసుకుని కూర్చొని ఇక్కడే ఉండిపోయేదాన్ని. నైట్ ఫుడ్ కూడా తినేదాన్ని కాదు నేనైతే. అవును, ఎక్కువ అంటే ప్లాంట్లో ఉండేటప్పుడు అయితే ఎక్కువ పేసి పెట్టేస్తుంది ట్విన్స్ మాత్రం. ఇది కూడా ఉండేటప్పుడు, నేను ఉండేటప్పుడు మా మమ్మీ చిన్నప్పటి నుంచి మిర్రర్ ఉంది. చాలా వరకు మా అమ్మమ్మకి ఎక్కువగా మార్చడం ఇష్టం ఉండదు. మరి అమ్మమ్మ గుర్తుగా ఉంచుకుందో ఏమో తెలియదు, కానీ ఇష్టపడదు మా అమ్మమ్మ మార్చడానికి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అక్క నీకు గుర్తుందా మనం ఇక్కడ నైట్ అవుట్స్ చేసేవాళ్ళం? యా నిజం, ఎందుకంటే పక్కింటి వైఫై యూజ్ చేసుకొని మరి మేము వైఫై కనెక్ట్ చేసుకొని భయంకరమైన సినిమాలన్నీ చూసి తినడం. అండ్ యాక్చువల్లీ నేను హాలిడేస్కి వచ్చినప్పుడు ఇక్కడ సీరియల్స్ అట్లా లైట్ ఆన్ చేసి ఒక మంచి డేట్ లాగా, ఆ డేట్ విత్ ఆ సిస్టర్స్ అన్నట్టు చేసేవాళ్ళం. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ రూమ్లో అయితే. ఒక లెక్కలో ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే. ఇక్కడే ఉండిపోవడం, పిల్లలందరం కలిసి ఇక్కడే స్నాక్స్ అని ఇవన్నీ తెచ్చుకొని, మొబైల్స్ తెచ్చుకొని అందరూ పడుకుపోయినాక మేము మాత్రమే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం. సో నెక్స్ట్ ఈ రూమ్కి వెళ్ళిపోదాము. నాని బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ ఈ ఇంటికి వచ్చినాక మేము కొత్తగా తీసుకున్నాం ఈ బెడ్ అయితే. అండ్ తర్వాత ఏసీ మా అత్త వాళ్ళకి పెళ్ళైన కొత్తలో తీసుకున్నారు ఏసీ. అండ్ ఈ బీరువా వచ్చేసి మా అత్త చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ ఇది నార్మల్ కబోర్డ్స్. అండ్ మా నాన్న అయితే ఎక్కువ రెడీ అవ్వదు, ఓన్లీ పౌడర్ అండ్ ఫేస్ క్రీమ్ ఒకటే రాస్తుంది ఫేర్ అది. తర్వాత ఇదే డ్రెస్సింగ్ ఏరియా. అండ్ అది వచ్చేసి ఒక వాష్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి మాత్రమే ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. సో ఇది మా నాని బెడ్రూమ్. అండ్ అవన్నీ విండోస్ ఉంటాయి, ఎక్కువ క్లోజ్ చేసే ఉంటాయి. అండ్ ఇవి ఇక్కడ ఇది బట్టలు పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ మెడిసిన్స్, ఇది బట్టలే. తర్వాత ఇవి వచ్చేసి నార్మల్ మెడిసిన్స్ అవి పెట్టుకుంటూ ఉంటుంది. ఇవి కూడా బట్టలు ఎన్ని బట్టలు ఉంటాయి అంటే వీ కాంట్ ఏబుల్ టు కౌంట్, అన్ని కౌంటబుల్ బట్టలు ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఇందులో ఫుల్ అయితే ఫుల్ సారీస్ వస్తాయి. ఇస్త్రీ సారీస్ అవన్నీ చాలా వరకు ఉంటాయి. ఇంకా 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 ఎంత కొన్నా సరే కొనాలి అనుకుంటూనే ఉంటుంది ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా. అండ్ ఈ పైన వచ్చేసి సూట్ కేసెస్ ఉంటాయి. ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడైనా దూరంగా వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ట్రిప్స్కి అది సూట్ కేసెస్ పెట్టుకుంటాం అనమాట. సో నెక్స్ట్
గాయస్ ఇదైతే మా ప్లాంట్ లోనే ఉండింది డైనింగ్ టేబుల్ అన్నమాట. యా. సో మేము ప్లాంట్ లో ఉండేటప్పుడు మా నాన్న చెట్లు చాలా ఎక్కువ పెంచేది. ఇది ప్లాంట్ హౌస్. మీ నాని కాదమ్మా, మీ అత్తకి ఫస్ట్ ఎక్కువ ప్లాంట్స్ ఏమైనా పెంచాలన్నా, మొక్కలు పెంచాలన్నా మా రిలేషన్ అంటే మా రిలేటివ్స్ మొత్తంలో మా బుల్మామయ్యకి, మా అమ్మమ్మకి, మా మమ్మీకి, ఈ ముగ్గురికి ప్లాంట్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, పెంచాలని, అవి చూడాలని. అండ్ జర బాగుంది ట్విన్స్. అండ్ నెక్స్ట్ ఈ డైనింగ్ బెస్ట్ మెమరీ ఏంటంటే మేము ఆడుకొని ఆ తుప్పల్లోకి వెళ్ళి మామిడికాయలు కోసుకొని, జాంకాయలు మామిడికాయలు కోసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని, నేను ఇక్కడ కూర్చునేదాన్ని, చుట్టూ అక్క అన్నీ ఇక్కడ కూర్చునేవారు. బాగా ఆ పిల్లలందరం కలిసి ఇక్కడే కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని మరీ తిని వాళ్ళ ఇక్కడ. అండ్ ఎప్పుడైనా సరే ఫుడ్ తినిపించేటప్పుడు ఇంక తినేసి ఇంకా అలా కూర్చుని పడుకునేదాన్ని దీని మీదే. నైట్ ఫుడ్ తినేసి పడుకుని కూడా ఇక్కడే బెడ్ మీద తీసుకెళ్ళేవారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది చెప్పాలంటే ఇది కూడా యాంటిక్ పీసే. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇది ఉందంట, ఏమో నాకు మా అమ్మమ్మ చెప్పింది ఇది ఉంది. అండ్ ఇది ఆఫ్ డైనింగ్ ఏరియా, కానీ ఎక్కువ డైనింగ్ ఏరియా యూజ్ చేయం. బేసికల్లీ ఇంట్లో అయితే మా అమ్మమ్మ లేదా నేను, అంతకు మించి ఇంకెవరు ఉండరు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మతోనే ఉండడం అలవాటు. హాలిడేస్కి ప్లాంట్కి వెళ్ళిపోయేదాన్ని, అలా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర అలవాటు కాబట్టి నేను తప్పించి ఆబ్వియస్లీ ఎవరు ఉండలేరు అనుకోండి. సో నేను డైనింగ్ ఏరియా యూజ్ చేయను, అమ్మమ్మ డైనింగ్ ఏరియా యూజ్ చేయదు. ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళి తినడమే. అండ్ నెక్స్ట్ బాల్కనీ చూపిస్తాం పదండి. కమ్ ఆన్ గైస్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడైనా కరెంట్ సీరియస్లీ అసలు బ్లాగ్ చూస్తున్నాం కదా అని మేము ఫ్యాన్లో ఆపేసాము, వాయిస్ ఓవర్ మీకు రాదేమో అని. కానీ సీరియస్లీ ఎంత చల్లగా గాలి వేస్తుందంటే. అండ్ ఇట్లా మా అమ్మమ్మ కొన్న, సో ఇది మా నాన్న కొన్న మొక్కలు పిచ్చి ఎంత కమెంట్ చేసిందంటే అంత అలా కమెంట్ చేసేది. పువ్వులు పిచ్చి అనమాట, మొక్కలు పిచ్చి పువ్వులు పిచ్చి. ఇది మల్లె మొగ్గ. అండ్ ఇది వచ్చేసి ఆ పువ్వు పేరు సరిగ్గా మనకు తెలియదు, పువ్వుల పేరు అంతగా మనం పువ్వులు అంత ఎక్స్పెక్ట్ కాదు. అనేది అయితే కనకంబరాలు. అండ్ మనం మూడు కట్టినప్పుడు మధ్యలో ఆకులు పెడతాం కదా, ఆ ఆకులే అనేది అలోవెరా. అండ్ నెక్స్ట్ సేమ్ అన్నీ ఇవే ఉంటాయి. తర్వాత ఇవి చామంతి మొగ్గలు అవన్నీ చాలా అయితే పెంచుతారు. ఇవి జస్ట్ తక్కువ స్టీల్ ప్లాంట్లో ఉండేటప్పుడు అయితే అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అన్ని చెట్లు పెద్ద పెరుగు, సపోటా చెట్లు. అండ్ ఇవన్నీ ముందైతే ఇవి పైన ఉండేవి, కానీ ఎక్కువ ఎండ కాసిన వర్షం పని ఎక్కువ వాటర్ అయిపోతుందని చెప్పేసి కింద పెట్టేశారు. ముందైతే స్పేస్ ఉండదు, కానీ స్పేస్ బట్ ఇలాగే చాలా బాగుండేది ఎయిర్ కూడా. అండ్ ఇక్కడ ఈ ఇంట్లో నాకు ఫ్యాన్ లేదు, ఇక్కడే ఎప్పుడు నాకు ఇక్కడ. సో మనం బాల్కనీకి అటువైపు వెళ్దాము, అటువైపు ఇక్కడే. సో ఇక్కడ కబోర్డ్ ఉంటుంది, ఇందులోని సోప్స్, కంఫర్ట్స్ అని, లిక్విడ్స్ అని ఇందులో పెట్టుకుంటాము. అండ్ ఇది వచ్చేసి స్టేజ్ వచ్చేసి లోపల ఒక డొక్కు అండ్ ఇది పెడతాము. ఇక్కడైతే బట్టలు ఉతుక్కుంటాము. అండ్ పైన చీపిరు అలాంటివన్నీ పెట్టుకోవడానికి. తర్వాత యాక్చువల్లీ ఇక్కడైతే ఒక పిచ్చుకొచ్చి గూడు కట్టుకుంది. అది ఉండేటప్పుడు మేము ఫుడ్ అని, సీడ్స్ అని ఫీడ్ చేసేవాళ్ళమి. అండ్ మా నాన్నకి వాషింగ్ మిషన్ తీసుకోలేదు, అందుకే ఇక్కడ వాషింగ్ ఏరియా పెట్టేసుకున్నాము. అండ్ ఇది వాషింగ్ మిషన్. అండ్ ఈవినింగ్స్ టైంలో ఇక్కడికి వచ్చి కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసేవాళ్ళం, చాలా ఇష్టం నాకు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మా అక్కే చేత చూద్దాం, పదండి తెచ్చుకో అక్క. మై గాడ్, షెఫ్, గ్రేట్ షెఫ్, మాస్టర్ షెఫ్కి వెళ్ళిపోయాను. అసలు ఫస్ట్ మ్యాగీ చేయమని చెప్పిందే ఇది. వ్లాగ్ ఇప్పుడే కావాలంది, వెంటనే మ్యాగీ కూడా ఇదే కావాలంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మాస్టర్ షెఫ్ గైస్. థ్యాంక్ యూ. అసలు అనుకోకుండా థ్యాంక్ యూ అక్క. ఎలాగో వచ్చాం కదా, కిచెన్ టూర్ గురించి కూడా చెప్పేది కదా. చెప్తాను. నాకంటే కిచెన్ అంటే జ్ఞానం లేదు. యా ఓకే. సో కిచెన్ వచ్చేసరికి కంప్లీట్ కిచెన్ ఈజ్ ఆఫ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. మా ఇది సరిగ్గా పెట్టు వేస్తే కంప్లీట్గా కంప్లీట్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది. అండ్ కమింగ్ వచ్చేసరికి ఏమనండి విన్సి, ఈ ఇందులో వచ్చేసరికి ఏమంటాయి అవి గాజు సామాన్లు ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మమ్మ ఉప్పు, పప్పు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి, ఆయిల్ అన్నీ మ్యాక్సిమం ఇందులోనే పెట్టుకుంటుంది. కిచెన్లో ఫుడ్కి సంబంధించిన ఏవైతే పోపులు కావాలో అవన్నీ ఇందులోనే ఉంటాయి. అండ్ ఈ పైన ఖాళీ డబ్బాలు. క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఉన్న గాజు గ్లాసులు పగలగొట్టారా?
ఎవరైనా పగలు కొడితే కామెంట్ చేసేయండి. నువ్వు పగలగొట్టావు? నేను పగలగొట్టలేదు, కానీ ఒక గ్లాస్ ఇంకో గ్లాస్ పెట్టాను. అది ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో నాకు అర్థం. ఇప్పటికీ గాయస్ అది ఉంటుంది, నాకు తెలిసి అది ఇప్పటికీ ఉంటుందని అనుకుంటున్నా. పెట్టేసాను, ఫిక్స్ చేశాను. మరి అంత బీగినా రావట్లేదు అసలు. ఒకసారి క్రిస్మస్ అనుకుంటే క్లీన్ చేశాను, నేను ఇది పెట్టాను. మరి ఇంక రాలేదు, మా అమ్మమ్మ కూడా వదిలేసింది. ఎవరికైనా కావాలంటే ఇలా తాక్కడమే, మరి ఇంకేం చేయాలి. అండ్ కమింగ్ టు ఇంకోటి చెప్పాలి. అండ్ ఇది ఈ గిఫ్ట్, ఈ కప్ నాకు ఇంటర్లో చందన్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, అది నాకు ఈ కప్ గిఫ్ట్ చేసింది నా బర్త్డేకి. అది నాకు కొంచెం ఒక మెమరీ. అది షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ వచ్చింది. అండ్ ఇందులోని గాజు సామాన్లు, ఈ పైనవన్నీ ఎంటీ డబ్బాలు, అండ్ ఇటువైపు పప్పులు ఉప్పులు అవే ఉంటాయి. కింద ఏదైతే ఐ మీన్ డిమార్ట్స్కి వెళ్ళి సరుకులు ఏమైనా తెచ్చుకుంటారు కదా, వాల్మార్ట్స్కి వెళ్ళినప్పుడు ఆ సరుకులు అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి ఆక్వాగార్డ్. అండ్ ఇది డస్ట్బిన్ ఏరియా, డస్ట్బిన్ కూడా మేము ఒక ఏరియా పెట్టుకుని డస్ట్బిన్ కమ్ షింక్ ఏరియా ఇది. ఇందులో గ్లాసెస్, ఇందులో బౌల్స్, ఇందులో ప్లేట్స్. ఇది కూడా జస్ట్ నార్మల్ డ్రావర్ అంతే, నార్మల్. ఇందులో కూడా సామాన్లు పెట్టుకుంటారు. అండ్ ఇది గ్యాస్వి. అండ్ ఇది స్పూన్స్, ప్లేట్స్ మళ్ళీ అవే. అండ్ ఇది అది రైస్ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసరికి కుక్కర్, దానికి క్లాత్ వస్తుంది. అండ్ ఇది మిక్సీ. అండ్ ఈ పై ఉన్న సామాన్లు, ఆ పై ఉన్నవన్నీ ఏవేవో అంటే మా మమ్మీ పెళ్ళైన కొత్తలో సామాన్లు అనుకుంటా. అండ్ ఇది రెడీ చేస్తామని అలా హాల్లోకి రెస్ట్ తీసుకుంటా. ఓకే, బీ కేర్ఫుల్. ఇలాంటి సడన్ సర్ప్రైజ్ జరుగుతుంది. మా అక్క వంటగదిలో మా అక్క వంటగదిలోకి వెళ్తే ఇలాంటి అరుపులు కేకలు చాలా దారుణంగా వినబడతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో గాయస్, అదే మా హోమ్ టూర్. అండ్ నేను ఈవినింగ్ చాలా బాగా ఆకలేసి వస్తుంది నాకు, అందుకే మ్యాగీ చేసుకున్నాం. అండ్ యాక్చువల్లీ మీకు వ్లాగ్ మొత్తంలో మా అమ్మమ్మ కనిపించదు. మా అమ్మమ్మ ఒక స్పెసిఫిక్ రీజన్ వల్ల బయటకు వెళ్ళింది. అది తెలిసి అప్పుడే రాదు అనుకుంటా, అప్పుడే రాదు కదా. అందుకనే ఇంకా అలాగో ఖాళీగా ఉన్నాం. మాస్టర్ షెఫ్ అయిపోతుంది అంటే మాస్టర్ షెఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. తినడం తింటుంది మళ్ళీ అని ఓవర్ యాక్షన్ కూడా చేస్తుందిలే కానీ ఇది. సో అమ్మమ్మ అయితే కొన్ని రీజన్స్ వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది, అందుకే మేము ఖాళీగా ఉన్నాం. సో బ్లాగ్ తీసుకున్నాం, కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది కదా బ్లాగ్ తీసుకున్నప్పుడని. బట్ మెయిన్ థింగ్ అమ్మమ్మ కోసం నువ్వేం మీ తిరిగి నానమ్మ నాకు అమ్మమ్మ అవుతుంది. సో మీకు మీ నాన్న కోసం ఏం చెప్పాలనుకుంటున్నాం? మెయిన్ నాన్న గురించి చెప్పాలంటే, ఎప్పుడైనా ఇంట్లోని ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ మా వస్తే కనుక మేము చిన్నపిల్లలం అందరం కలిసి డ్యాన్స్ చేస్తాం, ఒక పార్టీలో చేసుకుంటాం మేము. సో ఆ పార్టీకి మా నాన్న ఏంటంటే డ్యాన్స్ అంటే మాలాగే బిహేవ్ చేస్తాం. దగ్గర వీడియో క్లిప్ కూడా ఉంది, నేను చెప్పిన వీడియో క్లిప్. ఇఫ్ యూ వాంట్ నేను ఖచ్చితంగా పెడతాను, ఎందుకంటే బ్లాగ్ మొత్తంలో అమ్మమ్మ మీకు ఎలాగో కనిపించలేం. సో ఆ వీడియో క్లిప్ మీకు పెడతాను నేను. సో ఎవరైనా చూడాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, పెడతాను అక్క బ్లాగ్ వీడియో అనేది. ఎలా బిహేవ్ చేసి మాకు వచ్చి డ్యాన్స్ చేస్తారు, కటింగ్ చేస్తారు, ఐస్ క్రీమ్ తింటాం. మేమంటే ఎవరైనా చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటే అంతా అంటించుకుంటారు, ఆ సేమ్ అలాంటి వేషాలు అన్నీ వేస్తాం మేము. సో మా ఇంట్లో పిల్లలు చాలా అల్లరి, అంత వెళ్ళాలంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అస్సలు వినాం మేము, మెయిన్లీ మా బ్యాచ్. కానీ ఎప్పుడైనా మా ఇంట్లో ఏమైనా జరిగినాయి అంటే ఇంకా మా నాని మాతో కలిసిపోతుంది. మాకేం అంటే చాలా మంది చెప్తారు అది చేయకు ఇది చేయకు అని చెప్పేసి, కానీ మా నాని అలా చెప్పదు, మాతోనే కలిసిపోతుంది. అందరూ కలిసి డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడడం, ఐస్ క్రీమ్ తినడం, డ్రింక్స్ ఎక్కువ తాగేయడం. అండ్ అలాగే ప్రేయర్ చేస్తుంది, ప్రేయర్లో ఎంత ఫనీగా ఉంటుంది, ప్రేయర్లో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ మా నాని అమ్మ ఓకేనా, అమ్మమ్మ ఎంత స్ట్రాంగో 100% ఎంత స్ట్రాంగ్గా 100% అంతే వీక్. అంటే చిన్న చిన్న విషయాలకు అమ్మమ్మ ఎక్కువ అలిగిపోతూ ఉంటుంది. మా అమ్మమ్మలో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే ఎక్కువ పనులు కూడా చెప్పదు. ఓసిడి క్యారెక్టర్ ఎక్కువ మా అమ్మమ్మకి. అంటే ఎప్పుడు నీట్గా ఉండాలి, ఏది చేసినా నీట్గా ఉండాలి అని ఉంటుంది. కాకపోతే ఒక్కటే మా అమ్మమ్మకి నేను ఇంకా వాళ్ళ మా అమ్మమ్మ ఖచ్చితంగా ఈ బ్లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో నేను మా అమ్మమ్మకి ఏదైనా చెప్పాలంటే డోంట్ థింక్ ఓవర్, అంటే ఊహించేసుకుంటుంది మా అమ్మమ్మ, ఎటో ఊహించేసుకుంటుంది, ఎక్కువ ఫీల్ అయిపోతుంది, ఎక్కువ బాధపడుతుంది. బట్ బేసికలీ తను చిన్నప్పుడు లేదంటే తన మ్యారేజ్ ఏజ్లో నుంచి కూడా నేను లేను. నేను పుట్టిన
పుట్టిన దగ్గర నుంచి అయితే నాకు వచ్చిన దగ్గర నుంచి కొంచెం మైండ్ మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మమ్మ ఎన్నో స్ట్రగల్స్ ఫేస్ చేసింది, నేను అది చూసాను కూడా. బట్ ఓన్లీ వన్ థింగ్, తను నమ్మేది ఏదైనా ఉంది అంటే తను ఎప్పుడు ఇండిపెండెంట్గా బతకడానికి మాత్రమే చూస్తుంది. ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వడానికి అస్సలు ఇష్టం ఉండదు. అస్సలు అది ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతుంది, ఉంటే ఉంటుంది లేదంటే లేదు అని అంతే తప్పించి వేరే వాళ్ళకి చేయి చాచి అడిగే తత్వం అస్సలు ఉండదు. షీఈస్ రియల్లీ అ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. అదొకటి చాలా బాగా ఇష్టం. అవేం నాకు అవ్వలేదు కానీ, బట్ ఒంటరిగా ఉండడం, ఒక్క ఎలోన్నెస్ అనేది, లోన్లీ అనేది మా అమ్మకి భలే ఇష్టం. కానీ అంతగా కలుస్తుంది ఎవరికైనా మెడికల్ పర్పస్గా ఏదైనా హెల్ప్. ఇప్పుడు అంతవరకు ఎందుకు, నాకే ఏదైనా ఇష్యూ, ఫీవర్ వచ్చినా, మా అన్నయ్యకి ఏదైనా వచ్చినా, ఎవరికైనా మా రిలేటివ్స్లో ఎవరికి ఏదో వచ్చినా వెంటనే ఆన్ ద స్పాట్ మా అమ్మమ్మ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మెడికల్ వైజ్గా మా అమ్మమ్మ అంత హెల్ప్ చేస్తుంది అంటే నిజంగా ఇన్ని జనరేషన్స్ చూసింది మా అమ్మమ్మ, ఎంతో సర్వీస్ చేసింది తను. హాస్పిటల్లో, నెక్స్ట్ మా దగ్గర మా చిన్నప్పుడు ఎంతో సర్వీస్ చేసింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే నాకు మా అమ్మమ్మ అంటే భలే ఇష్టం, చాలా ఇష్టం. మమ్మీ డాడీ అమ్మమ్మ అంటే అదొక బాండ్ నాకు వాళ్ళంటే, అంతే. సో స్ట్రాంగ్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్కి వచ్చేసరికి మాత్రం ఎంత స్ట్రాంగ్ అయినా కానీ కొంచెం వీక్ అయిపోతుంది. అండ్ నేను చెప్పడం కన్నా ముద్దుల మనవరాలు మనవరాలు కంట్రోల్ చేస్తుంది. ఆ గ్యాప్కి నేను ఈ గ్యాప్కి వస్తాను. అలాగని కాదని అపార్ట్ ఫ్రమ్ ఇది చెప్పిన దాంతో అంతా పక్కన పెడితే నాకు బాండ్ చాలా ఎక్కువ ఉంది. అంటే అమ్మమ్మతో చాలా ఎక్కువ బాండ్ ఉంది. నాకు తెలిసినంత వరకు మా అమ్మమ్మతో నాకు తెలిసి ఎవ్వరు ఎక్కువసేపు ఉండలేరు. ఉన్నా కూడా మా మావయ్య ఉన్నాడు ఎక్కువ. మా మావయ్య పిల్లలతో కంపేర్ చేసుకుంటే ఐఎమ్ ద ఓన్లీ వన్. అంత ఎక్కువగా మా అమ్మమ్మతో నాకు అటాచ్మెంట్ ఉంది. అంటే మిగతా వాళ్ళతో కూడా ఉంది కానీ ఎక్కువ నేను అమ్మమ్మ పక్కన పడుకోవడం, లైక్ లాట్స్ ఆఫ్ మెమరీస్. చిన్నప్పుడు అమ్మమ్మ పక్కనే పడుకోవడం, అమ్మమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుందంటే నన్ను ఇంట్లో పెట్టి ఒక షీట్ మొత్తం లేస్ ప్యాకెట్స్, అరౌండ్ ఒక 15 to 20 లేస్ ప్యాకెట్స్ వెళ్ళి పూరీలు కొనిపెట్టి, నేను అంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా సమోసా ఇలాంటివన్నీ, నూడిల్స్ ఇవన్నీ నాకు తీసుకొచ్చి పెట్టి బయటికి వెళ్ళనివ్వకుండా ఫుడ్తో నన్ను కట్టిపెట్టేసింది. బట్ నాకు అమ్మమ్మతో చాలా మెమరీస్ ఉంటాయి. నాకు మెయిన్ థింగ్, నా క్లోత్స్ వచ్చేసరికి ప్రతి క్లోత్ అంటే ఒక 4 to 5 డ్రెస్సెస్ మమ్మీలు కొన్నది లేదంటే మావయ్యలు తీసుకున్నవి ఉంటాయి. కానీ మ్యాక్స్ ఒక 95% నా క్లోత్స్ విషయానికి వచ్చి సెలెక్షన్తో సహా అన్నీ నాకు మా అమ్మమ్మే చూసుకుంటుంది. ప్రతి ఫీజెస్, నా స్టడీ వైజ్ అవి డాడీ వాళ్ళు చూసుకున్నా. కానీ అమ్మమ్మ నాకు ఏది తక్కువ రానివ్వదు ఎప్పుడు. అంటే అవతల వాళ్ళకి నేను తక్కువగా కనిపించడం, నేను కానీ మా అన్నయ్య గారు ఇద్దరం తక్కువగా కనిపించడం అస్సలు మా అమ్మమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. నా క్లోత్స్ వైజ్ అన్నీ అమ్మమ్మ సెలెక్షనే. అన్నయ్యకి ఏదైనా కావాలన్నా వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్ని మా ఇద్దరికనే కాదు, దీనికి అక్కకి, విన్ను వాళ్ళకి, చిన్నువాడికి ఏది కావాలని వెంటనే. సో మా నాన్న ఏం అడిగినా ఇది నచ్చింది అని చెప్తే అన్నీ కొనిచ్చేస్తారు. అండ్ మా నాన్న స్ట్రాంగెస్ట్ స్ట్రాంగ్. అండ్ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయినా సరే తట్టుకోలేరు అనమాట. నేను చెప్తాను మీకు ఒక విషయం చెప్పాలి. నేను పుట్టినప్పుడు చాలా మెడికల్ ఫీల్డ్లో ఉండడం వల్ల మా నాన్నయ్య నాకు సపోర్ట్ చేసింది. నేను అసలు ఈ స్టేజ్ కూడా ఉంటాను అనుకోలేదు. ఎవరు కూడా అంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మా నాని నన్ను ఇలా కేర్ తీసుకొని హాస్పిటల్ అక్కడే ఉండడం, అవన్నీ చేయడం అయితే గ్రేట్ అసలు. మా నాన్న ఈవెన్ నేను ఈ డ్రెస్ నచ్చిందని చెప్పేసరికి కొనిస్తాను నాకు. ఆ టైంలో మా నాని వల్ల ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. అది నాని వల్ల కదా, నా వల్ల. నేను నానికి చెప్పాను చేయమని. సిపిఆర్ ఇలాంటివి ఏమో చేసి ఉంటుంది కదా. ఏమో దీనికి మేము పుట్టాక మొత్తం కేరింగ్ అంతా నా మీద, మా అన్నయ్య మీద వచ్చింది. మా అన్నయ్య మీద కన్నా నా మీద ఇంకా కేరింగ్ ఎక్కువ మా అమ్మకి. అది మాత్రం నిజమే. మా వెన్నకు వచ్చాక ఇంకా ఎవరిని పట్టించుకోదు. అప్పుడప్పుడు మేము ఉన్నా సరే సడన్గా మేము వెన్నకు వచ్చే కానీ ఇంకా నో వన్, ఎవరు వచ్చినా పట్టించుకో, వెన్నకు అయిపోయి వెళ్ళిపోద్ది. ఇంకా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, బాగుందా, స్టడీస్ బాగున్నాయి, అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అదైతే పక్క. అంటే 2 days ఒక్కసారైనా, నేను ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాను కదా, 2 days ఒక్కసారైనా మా అమ్మమ్మ ఫోన్ చేయాలి. మళ్ళీ మా అమ్మమ్మకి ఏంటంటే అలాగే చిన్న, లైక్ మా అమ్మమ్మ మెంటాలిటీ ఓవరాల్ ఎలా ఉండాలంటే చిన్న పిల్లల మెంటాలిటీ. మా విన్నుగాడు అన్నాడా, మా విన్నుగాడు మెంటాలిటీ సేమ్. అంటే చిన్న వాటి కలుగుపోదు. ఇప్పుడు నేను ఫోన్ చేయకపోతే ఏమి ఇప్పటి వరకు తీరిక లేదా నీకు ఫోన్ చేయడానికి, ఇప్పటి వరకు ఏమైంది ఏంటి ఇలా మాట్లాడుతాను మీకు. అంటే చిన్న మా ఇంట్లో అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఓవరాల్గా మా అమ్మమ్మది చాలా
చైల్డిష్ క్యారెక్టర్, అర్థం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. లేదంటే కొంతమందికి అర్థం కదా, మనం ఏం చేయలేం, ఆవిడని అర్థం చేసుకొని మనమే వెళ్ళాలి. బికాజ్ తన ఏజ్ ఇప్పుడు ఓవర్ అయిపోయింది కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. సో ఇన్ని స్ట్రగల్స్ ఫేస్ చేసి స్టిల్ మా స్టడీస్ కోసం కూడా తను ఇంకా స్ట్రగుల్ చేస్తుంది. మా అమ్మ జనరేషన్, నా జనరేషన్, లైక్ ఎన్నో జనరేషన్ చూసి ఎంతోమందికి లైక్ హెల్త్ విషయంగా హాస్పిటల్లో సర్వీస్ చేసి, నాకు తెలిసి తను చేసిన సర్వీస్ ఎక్కడికో పోదు, దేవుడు ఖచ్చితంగా తనకి రెట్టింపు ఇస్తారు. మరి ఏమి ఇస్తారు మనకు కూడా తెలియదు కానీ దేవుడు ఖచ్చితంగా హీల్ బ్లెస్. సో ఇంకేం చెప్తావా నాని కోసం? నథింగ్ బట్ మా నాని అయితే మంచిదే. సో స్ట్రాంగ్ అని ఎందుకు అన్నిసార్లు అంటున్నానంటే, మా అమ్మమ్మ చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసింది. చిన్నప్పుడు నాకు తెలియదు కానీ నేను విన్నంత వరకు అయితే తన స్టడీస్ కూడా ఒక్కదే వెళ్ళి, అంత దూరం వెళ్ళి ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసుకొని స్టడీస్కి వెళ్ళి స్టడీ చూసుకొని మళ్ళీ వచ్చి, నాకు తెలిసి అమ్మమ్మ హాస్టల్లో ఉన్నదా లేదా నాకు అంత ఐడియా లేదు. అక్కడ స్టడీ అప్పుడు అంత కష్టపడి చదివి, అప్పట్లో అంత చదవడం అంటే నిజంగా గ్రేట్. అంత కష్టపడి అప్పుడు చదివి ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి తన ప్రొఫెషన్ అనేది తను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే ఒక మార్క్ ఉండదు, అంటే ఇలా చేయాలి అలా ఉండాలని ఏం తెలియదు. కానీ మా అమ్మమ్మ అప్పుడే ఒక స్పెసిఫిక్ మార్క్ పెట్టుకుని అక్కడ వరకు నేను రీచ్ అవ్వాలని చెప్పి అక్కడ వరకు రీచ్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మ్యారేజ్ అయ్యాక మళ్ళీ స్ట్రగల్స్ ఫేస్ చేసి అదంతా అయిపోయాక మమ్మీ పుట్టిన తర్వాత అటు మమ్మీని చూసుకోవాలి, అటు ట్రైనింగ్కి వెళ్ళాలి, వచ్చి వెళ్ళి ఎంత స్ట్రగల్ ఫేస్ చేసినా అమ్మ స్టడీస్, నెక్స్ట్ మమ్మీని చూసుకోవాలి, నెక్స్ట్ మమ్మీ కాలేజ్కి వెళ్ళాలి రావాలి, స్కూల్కి వెళ్ళాలి రావాలి, మమ్మీని చూసుకోవాలి, అటు జాబ్ చూసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను మా అన్నయ్య పుట్టిన తర్వాత ఆ ప్యాంపరింగ్ అంతా మా అన్నయ్య మీద కన్నా చెప్పాలంటే నా మీద ఇంకా ఎక్కువ ఇష్టం అమ్మమ్మకి. ఈరోజు మా హోమ్ టూర్ అండ్ మా నాని గురించి. సో బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి బ్లాగ్లో చెప్తున్నాను, మాకు ఏదో మంచి సబ్స్క్రైబర్లు వచ్చాయనో మంచి వ్యూస్ వచ్చేస్తాయనో డబ్బుల కోసం అయితే అసలు ఛాన్స్ లేదు. మళ్ళీ నాకు తెలిసి అదిలే, ఇది ఒక మంచి మెమరీ కోసం మా అమ్మమ్మ ఎప్పుడైనా చూసుకోవడానికి మేము మా సిస్టర్స్ అందరూ కలిసి మా అమ్మమ్మకి ఒక మంచి వీడియో, ఒక క్యూట్ వీడియో మేము ఇచ్చామనే ఇది చెప్తున్నాం. అమ్మమ్మ చూస్తుంది. హోప్ షీల్ ఎంజాయ్ దిస్ వీడియో. అమ్మమ్మకి ఒక మెమరీగా, మాకు ఒక మెమరీగా ఉండడం కోసం ఈ వీడియో తీసి మళ్ళీ ఇంతే బ్లాగ్ వచ్చేసరికి రోజు. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. లాస్ట్ బ్లాగ్లో ఇది మిస్ అయిపోయిందని నేను చాలా అనుకున్నాను, కానీ ఈ బ్లాగ్లో కూడా ఇది అసలు నేను సరిగా మాట్లాడలేదు. ఈ బ్లాగ్ మొత్తం నేనే చేసుకుంటే నెక్స్ట్ దాంట్లో ఇంకా నా కోపాలు అనుకోకండి, నేను నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ అవసరం లేదు. నేను నెక్స్ట్ వీడియో విల్ బి విత్ యు గైస్. బై.